చూడడానికి ప్రధాని తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అందరూ స్వాగతించాల్సిందే. అయితే ఆ నిర్ణయం వెలువడినప్పటి నుంచి సామాన్య జనం పడుతోన్న ఇక్కట్లు అన్ని ఎన్ని కావు. చేతిలో డబ్బులున్నా లేని పేదవాళ్లలాగా అయిపోయారు. ఇక ఏటీఎంలు తెరుచుకుంటాయి, బ్యాంకులు తెరుచుకుంటాయి, డబ్బులు తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళు తెల్లవారకు ముందే బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర నుంచి ఉంటే ఏటీఎంలో పనిచేయట్లేదని వెక్కిరించడం చూసాము. ఇక బ్యాంకుల్లో అయితే అక్కడ డబ్బులు తీసుకుని బయటకు వస్తే ఒక గొప్ప విజయం సాధించిన ఆనందం, ఉత్సాహం వినియోగదారుల మొహాల్లో మనం చూసిన పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, అలాగే ఎంతవరకు ప్రధాని తీసుకున్న, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టార్గెట్ రీచ్ అవుతుంది, అంటే నల్లధనం అంతమొందించడానికి లేకపోతే అవినీతి అంతం చేయడానికి? కొంతమంది అనేక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు పేరుతో 2000 నోటు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏ రకంగా బ్లాక్ మనీ అంతం సాధ్యం అవుతుందని ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇవాళ మనం ప్రత్యేక లైవ్ షోలో సమాధానాలు తెచ్చే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే బిఎస్ రాంబాబు గారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ. మరొక అతిథి కె శేఖర్ రెడ్డి గారు, క్రెడాయ్ మాజీ అధ్యక్షులు. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే పాపారావు గారు, రాంబాబు గారు. పాపారావు గారు, ముఖ్యంగా మనం అనుకున్నది సరే, 2 రోజుల నుంచి సామాన్య జనం పడుతున్న ఇబ్బందులు కళ్ళారా చూస్తున్నాం. ఒకటి, చేతిలో డబ్బులు లేక, రెండోది సరే బ్యాంకులు తెరుచుకున్న తర్వాత ఏటీఎం తెరుచుకున్నాక డబ్బులు తీసుకుందామని. కానీ ఇవాళకి ఏటీఎం నాకే స్వానుభవం అయింది. ఇవాళ ఉదయం ఏటీఎంకి వెళ్తే అక్కడ ఏటీఎం పనిచేయట్లేదని అనేక మంది నాలాంటి వాళ్ళు, కోట్లాది మంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరి ఎవరిని టార్గెట్ చేస్తే ఎవరు టార్గెట్ అయ్యారనుకోవాలి? అంటే యాక్చువల్గా ఏంటంటే టార్గెట్ అని ప్రభుత్వం చెప్తుంది, కానీ దీన్ని బ్లాక్ మనీ మీద ఇంతకుముందు విండో ఇచ్చిన తర్వాత క్యాష్ డిక్లరేషన్ ఇచ్చారు కదా, వాలంటరీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే విండో అయిపోయిన తర్వాత చేస్తారు. అంతకుముందే వాళ్ళు చెప్తున్నారు పెద్ద చర్యలు ఉంటాయని, కానీ ఆ పెద్ద చర్య చిన్నవాళ్ళ మీద పడుతుందని ఎవరు అనుకోలే. కాబట్టి దేశంలో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొద్దిపాటి మంది ఉన్నారు. ఈరోజు కార్పొరేట్లు దేశంలో ఉన్న బ్లాక్ మనీలో అత్యధిక శాతం బ్లాక్ మనీ ఉంది. కార్పొరేట్ బ్లాక్ మనీ అందరికీ తెలుసు, ఓపెన్ ఫ్యాక్ట్. అది ఎక్కడైనా సరే మీరు వెతికినా అదే దొరుకుద్ది మీకు ఫ్యాక్ట్. చాలా పెద్ద ఎత్తులు ఉంది కార్పొరేట్ల దగ్గర. తర్వాతే ఈ 5%, 10% ఉండేది ఈ ఉద్యోగుల అవినీతి లేకపోతే వ్యవస్థాగతమైన అవినీతి వల్ల ఏర్పడే బ్లాక్ మనీ. ముఖ్యమైన వర్గం రాజకీయ వర్గం. సరే, అది కార్పొరేట్లతో ఈ రోజు ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం మనం అనుకుంటున్న దానిలో రాజకీయ వర్గం, కార్పొరేట్లు, బ్యూరోక్రసీ అంతా ఒకటి అందరు కలిసి పంచుకుంటున్నారు అనేది కదా క్రోనీ క్యాపిటలిజం ఆరోపణ. కాబట్టి ఏంటంటే దాని గురించి వేరే అసలు రాజకీయ రంగం గురించి అయితే వేరే చెప్పుకోకర్లా. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే అది పెద్ద ఎత్తున కార్పొరేట్ల దగ్గర ఉన్నప్పుడు మీరు కనుక ఇప్పుడు ఏమవుతుంది, మీరు సరైన ప్రిపరేషను, సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఇంతమంది జనాలు ఇంత సఫర్, రేపు పొద్దున ఇంకెక్కడికి దారి చేస్తుంది ఇది. 4 రోజులు ఒగ్గబట్టుకుని జనాలు డబ్బులు లేకుండా రకరకాల పద్ధతుల్లో ఇంకా ఎక్కిగొట్టు అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అంటే దాని అర్థం అది కాదు. కానీ అయినటువంటి వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం ఉంది, ఆర్థిక యుద్ధం జరుగుతున్న వాతావరణం. కాబట్టి రోడ్ల మీద కూడా ఎక్కడ ఏమీ అసలు సౌండే లేదు. జనాలు ఎంత బాధపడుతున్నారు సామాన్య జనం. మనం మధ్యతరగతి అందుబాటులో ఉన్న వాళ్ళం, రకరకాల వనరులు లేకపోతే ఏదో సపోర్ట్ సిస్టమ్స్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పడుతుంటే, సామాన్య జనం అయితే నా 500 నోటు తీసుకెళ్తే వ్యాపారస్తులు చేస్తున్న పని గురించి చెబుతున్నారు. ఏంటంటే 500 తీసుకెళ్తే వాళ్ళు 300 ఇస్తున్నారు దానికి ఎక్స్చేంజ్ లో. అది తర్వాత కమిషన్ వ్యాపారం చేస్తున్నారు. మరి ఇప్పుడు అది కూడా ₹1,00,00,000 ఇస్తే 75 లక్షలు వైట్ ఇస్తున్నారు అనేది. ₹1,00,00,000 పాత నోట్లు ఇస్తే 75 లక్షలు చేస్తారు. మరి ఇదంతా పైగా ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఆ లక్ష ఏదో ఇంకోటి అందరి తలా కాస్త ఇచ్చి మీరు సంవత్సరం తర్వాత ఈ డబ్బులు మాకు ఇస్తే మరి అన్ని జరుగుతుంటే మీరు బ్లాక్ మనీని అరికెట్టింది అక్కడ. ఇంత సమాజంలో ఇంత స్థాయిలో బట్టి దాని అది ఎలుకని బట్టానికి కొండ వినట్టుంది తప్పితే ఇది దాని అర్థం లేదు. ఎలుకని బట్టానికి ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టుంది. ఇది ఆ తగలబెట్టడం కూడా ఎలా తగలబెట్టారు, ఎవరిని టార్గెట్ చేశారో వాళ్ళకి కాకపోగా వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు సార్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మామూలుగా జరుగుతున్నాయి. డెబిట్ క్రెడిట్ కార్డులు ఎవరు ఉడిపి హోటల్కి పోయో లేకపోతే రోడ్డు పక్కన బంకు పోయే డెబిట్ కార్డు తీసుకోడు కదా. 5 స్టార్ హోటల్లోకి పోయే వాళ్ళకి ఎటు ఉన్నాయి. మామూలు జనాల దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఎక్కడ తింటారు, తిండి తినటమే కష్టం అవుతుంది. నిజంగానే రాంబాబు గారు, కొన్ని చాలా దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. కొన్ని మన దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి చనిపోతే శ్రీకాకుళం వెళ్ళడానికి డబ్బులు లేక వీళ్ళు వెళ్లేపాటికి అక్కడ అంతా కార్యక్రమాలు అయిపోయి వాళ్ళు పడుతున్న ఆవేదన చాలా బాధగా ఉంది. మరొక పెద్ద ఆవిడ స్థలం అమ్ముకున్న డబ్బులు దాదాపు 50 లక్షలు ఎంతో పెట్టుకుంటే ఆవిడ ఆత్మహత్య చేసుకున్న ఘటన. ఇట్లాంటి కొన్ని మన దృష్టికి వచ్చాయి, కొన్ని మన దృష్టికి రాకుండా పోయి. అంటే నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించట్లా, కానీ చేసిన తీరులో పెద్ద తప్పిదం దొరికింది అనుకోవాలా? ఇప్పుడు ఇది అతిపెద్ద నిర్ణయం, మామూలు నిర్ణయం కాదు. ఈ మొత్తం విత్డ్రా చేయాలనే డిమానిటైజేషన్ ఏదైతే ఉందో, ఇంత పెద్ద నిర్ణయానికి లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఎవరితో చేయాలి, అల్టిమేట్ గా ఎవరు మిగిలారు ఇప్పుడు ప్రజలకిను ఈ నిర్ణయానికి మధ్యలో బ్యాంకులు మిగిలాయి. సో బ్యాంకుల్ని రెగ్యులేట్ చేసేటటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా డిస్కస్ చేయకుండా ఇవి చేశారని అంటే ఎందుకని అంటున్నానంటే,
ఇవాళ ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు లోయర్ డినామినేషన్ లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని అసలు విషయం చెప్పకుండా లోయర్ డినామినేషన్ ప్రింట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అనే సంకేతం వాళ్ళకి ఇచ్చినారనుకోండి, 8వ తేదీ రాత్రి డిక్లేర్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర సఫిషియెంట్ గా ఎట్లా అయితే 2000 రూపాయల నోట్లని ప్రింట్ చేసి రెడీగా పెట్టుకున్నారు, లోయర్ డినామినేషన్ కూడా పెట్టుకుని ఉన్న రోజున నిర్ణయం జరిగినటువంటి వెంటనే సర్క్యులేషన్లకి బట్వాడా జరుగుతుండేది. సో 9వ తేదీ పొద్దున మొత్తం ఆ సిస్టంలో ఉన్న బ్యాంకులు చేరేది. సో 10వ తేదీ బ్యాంకులు ఓపెన్ కాగానే అసలు ఈ రకమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ ఉండుండేది కాదు. అసలు రెగ్యులేటర్కి ఏ రకమైన సమాచారం ఇవ్వకుండా, ఫీల్డ్ లో ఉండేటటువంటి బ్యాంకులకి ఏ రకమైన సమాచారం తెలియకుండా, వాళ్ళ దగ్గర ఎట్లాంటి మెకానిజం ఉందో తెలుసుకోకుండా ఎక్స్పోర్ట్ చేసేసినారు. ఫలితం ఏముంది? లోయర్ డినామినేషన్ కి డిమాండ్ లేదు, అందుకని సప్లై లేదు దానికి. సో సప్లై లేనటువంటి డిమాండ్ లేనటువంటి నోట్లకి ఇమీడియట్ గా సప్లై క్రియేట్ చేసేసినారు. ఎంత సప్లై క్రియేట్ చేసినారు? 125 కోట్ల మంది ప్రజలకు కూడా. మన దేశంలో 85,000 బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి. అంటే ప్రతి 18,000 20,000 మందికి ఒక బ్యాంక్ బ్రాంచ్, 20,000 మంది ఒక బ్రాంచ్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేసేసినారు. సో ఇప్పుడు 20,000 మంది ఒక బ్రాంచ్కి వెళ్ళి నాకు లోయర్ డినామినేషన్ ఇవ్వమంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర లోయర్ డినామినేషన్ నోట్ లేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకోవాలి? వాళ్ళ కన్సర్న్ కరెన్సీ చెస్ నుంచి పట్టుకురావాలి. అక్కడ డినామినేషన్ లేదు. ఆ కరెన్సీ చెస్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి? రిజర్వ్ బ్యాంక్ ని తెచ్చుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర లేదు. ఇది లేదని సంగతి వాళ్ళకి తెలియదా? నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళకి తెలుసు కదా. ఆ నిర్ణయాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయినా చేసుకోవాలి, లేదా ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంగా డిస్కస్ చేసి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నామో వాళ్ళు హ్యాపీగా. ఇప్పుడు ఈ టార్గెటెడ్ జనాలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సిచ్యువేషన్. వాళ్ళేం కంగారు పట్టలే. డిసెంబర్ 31 దాకా లేదా మార్చ్ 31 వరకు మనకు ఉన్నటువంటి మనీని ఎట్లా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనే దాని మీద ఉన్నారు. అసలు అవసరం లేనటువంటి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసినారు. దానిలో 4-5 డెత్ జరిగినా అది మన అందరికీ ఆశ్చర్యం, మన ఆనందదాయకం కాదు కదా ఇవన్నీ కూడా. అదే ఇప్పటికైనా సరే రిజర్వ్ బ్యాంక్ చేయాల్సింది ఈ ఫస్ట్ పానిక్ ని అడ్రస్ చేయాలంటే సత్వరమే లోయర్ డినామినేషన్ పంప్ చేయాలి. పంప్ చేసి ఇప్పుడు 2,000 రూపాయలు ఏటీఎంలో పెట్టారు. ఏటీఎంలు అన్ని పనిచేస్తాయని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఏటీఎంలో చేది ఒకే ఒక నోట్ వస్తుంది, 2,000 రూపాయలు. మాట్లాడదాం ఏటీఎంలో 2,000 నోటు గురించి మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటి సామాన్య జనంతో పాటుగా వ్యాపార రంగాల్లో ప్రధానంగా మొట్టమొదటి కోలుకోలేని దెబ్బ తగిలింది రియల్ రంగమా? ఈ రకమైన విశ్లేషణలు వస్తున్నాయి. సో మీరు వాటిని చాలా దగ్గరగా పరిశీలిస్తారు. క్రెడాయ్ మాజీ అధ్యక్షుడిగా, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిజంగా ఎంత ఎఫెక్ట్ ఉందని చెప్పగలుగుతారు? అంటే గత 15 సంవత్సరాల నుంచి కనుక మనం అనలైజ్ చేస్తే ఈ ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజ్ సెక్టర్లో చాలా వరకు రిఫార్మ్ జరిగినాయని చెప్పొచ్చు. కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఒక డెవలపర్ 15 years బ్యాక్ అతను అమ్మే రేట్ చెప్పాలంటే కూడా భయపడేవాడు. కానీ లాస్ట్ 10-15 years నుంచి వాళ్ళు న్యూస్ పేపర్లని ప్రింట్ చేస్తున్నారు, వెబ్సైట్లో పెడుతున్నారు, ప్రాపర్టీ షోకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. మోస్ట్లీ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పర్టికులర్గా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత సర్వీస్ సెక్టర్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ఈ యొక్క టీచర్స్, వీళ్ళంతా ఎవరైనా యూజీసీ స్కేల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా వాళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి, శాలరీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు లిబరల్గా బ్యాంక్స్ అన్ని కూడా ఇంతకుముందు ఒకటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండేది, తర్వాత సబ్సిక్వెంట్గా అన్ని బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి లిబరల్గా లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఈవెన్ ఫిట్టింగ్ అండ్ ఫిక్చర్స్ ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్తో కూడా 80% వరకు వాళ్ళకి లోన్స్ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పర్టికులర్గా ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న డెవలపర్స్ అందరూ కూడా ఈరోజు ఎవరు కూడా అక్రాస్ ద కౌంటర్ కూర్చొని ఫ్లాట్స్ అమ్మట్లేదు. వాళ్ళందరూ కూడా మీరు చూసి ఉంటారు, వాళ్ళకు ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఒక ప్రొఫెషనలిజం అనేది వచ్చింది. మార్కెటింగ్ డిపార్ట్మెంటు, తర్వాత వాళ్ళ సేల్స్ డిపార్ట్మెంటు వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో చాలా వరకు కూడా వచ్చింది. కాకపోతే ఇంకా ఉంది, నేను మొత్తం పోయింది అని నేను చెప్పట్లేదు. మాక్సిమం ట్రాన్సాక్షన్స్ శేఖర్ రెడ్డి గారు బ్లాక్ మనీ మీద జరుగుతుంది అనేది వాస్తవం కదా? మాక్సిమం దానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ కొనేవాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేవాళ్ళు కావాలి, లేకపోతే ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో వచ్చేవాళ్ళు ఆఫీస్ స్పేస్ దే ఆర్ ట్రాన్స్పరెంట్గా తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. రెసిడెన్షియల్లో కూడా నేను చెప్పిన ఏదైతే ఉందో ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, మిడిల్ అండ్ లార్జ్ డెవలపర్స్ అంతా కూడా వాళ్ళు కూడా దే ఆర్ మోస్ట్లీ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ ది చెక్ పేమెంటే. కొంత ఎక్కడైతే కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇక్కడ సిటీలో కూడా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న డెవలపర్స్ వచ్చిన దగ్గర అక్కడ కొద్దిగా ట్రాన్స్పరెన్సీ ఇంకా రాలేదు వాళ్ళకి. ఎందుకంటే రిఫార్మ్స్ అనేది కూడా అన్ని చోట్ల కూడా, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి అక్కడ చెక్ పేమెంట్, ప్లాస్టిక్ మనీ దొరుకుతుంది. ఇక్కడ మనకు చాలా మంది
మంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళ బ్యాంక్స్ ఓపెన్ చేయని, అకౌంట్స్ ఓపెన్ చేయని వాళ్ళే కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకు ఇది మ్యాచ్యూర్డ్ మార్కెట్ కాదు. కొంత మ్యాచ్యూర్డ్ మార్కెట్ కాని వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెట్టి ట్రేడర్స్ అనుకోండి, బిజినెస్ పీపుల్ అనుకోండి, అగ్రికల్చర్ ఆదాయం ఉన్న వాళ్ళు అనుకోండి, ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళు బిల్టప్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు వాళ్ళు వైట్ మనీ ఎట్లా బిల్టప్ చేస్తారు, అక్కడ వాళ్ళు దేవర్ నో అకేషన్ ఫర్ దెమ్ టు ఫైల్ ద రిటర్న్స్ ఆల్సో. అలాంటి వాళ్ళు ఎవరైనా బుక్ చేసినప్పుడు, ఎందుకంటే హౌసింగ్ అనేది రిక్వైర్మెంట్ ఎవరికి వస్తుంది, అందరికి వస్తుంది. సో అలాంటి వాళ్ళ కొంతమంది దగ్గర కొంత క్యాష్ కాంపోనెంట్ ఉన్నది కొంతవరకు నిజము. అది కూడా ఇట్లా రిఫార్మ్స్ తో వస్తుంది. సెకండ్ ఏంటంటే లార్జ్ స్కేల్ ల్యాండ్స్, ఎక్కడైతే రా ల్యాండ్స్ ట్రేడ్ అయిన దగ్గర ఎక్కడైతే గ్రోత్ సెంటర్స్, న్యూ గ్రోత్ సెంటర్స్ వస్తున్నాయో ఫ్యూచర్ లో ఇక్కడ రావచ్చు, ఏదో రావచ్చు అనే ఉద్దేశంతో రెడ్డి గారు డీటెయిల్డ్ గా మాట్లాడదాం. మనం ఎంతవరకు ఎఫెక్ట్ అయింది లేకపోతే ఎంతవరకు అవ్వలేదు అనేది డీటెయిల్ గా మాట్లాడదాం. కొంతమంది కాలర్స్ చాలా డౌట్స్ వ్యక్తం చేస్తూ మనకి కాల్స్ చేస్తున్నారు. కడప నుంచి బాలకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్కారం అండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. సార్ నమస్తే సార్, అభిమానులు అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. నా చిన్న డౌట్ సార్ నాకు. హలో సార్, వినిపిస్తుంది సార్? చెప్పండి బాలకృష్ణ గారు. సార్ ఇప్పుడు మోడీ గారు ఆయన ఇప్పుడు చెప్పిన 100% కరెక్ట్ మేము భావిస్తున్నాము. బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ పెద్దలు అంటున్నారు కొద్దిగా టైం సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, బట్ కాదని కానీ ఇబ్బంది పడతాం సార్, కొన్నాళ్ళ పాటు మాకు వచ్చిన నష్టం లేదు, ఇబ్బందులు పడతాం. బట్ ఆయన ముందే బ్యాంకులు కలెక్ట్ చేస్తే మొత్తం అందరినీ నమ్మడం లేదు సార్. బ్యాంకులు కొందరు లీక్ చేయొచ్చు కదా, ఇట్లా మాకు ఈ విధంగా మోడీ గారు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, డబ్బులు కొద్దిగా దాచుకుని ఇది చిల్లర నోట్లు పెట్టుకోమని జస్ట్ లీక్ అయినా కానీ ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతుంది కదా సార్ మీకు న్యూస్. మీరు ఈ 2 రోజులుగా ప్రాక్టికల్ గా పడిన ఇబ్బంది ఏమన్నా ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా అడగడానికి మీకు? సార్ డౌట్ ఇదే చెప్తాం సార్, ఏ మాత్రం లీక్ చేసినా కానీ జాగ్రత్త పడిపోతారు కదా సార్. అందుకే ఆయన చదివిన ఈ నిర్ణయం తీసుకున్నాడు. సామాన్య ప్రజలు కొద్ది రోజులు ఇబ్బంది పడతాం సార్, వచ్చిన నష్టం ఏంటి సార్? మాకు దేశం కోసం కొద్ది రోజులు ఇబ్బంది పడితే వచ్చే నష్టం లేదు. ఒక 1 వీక్ వెరీ ఫైన్ బాలకృష్ణ గారు, ఖచ్చితంగా మీలాగా అభిప్రాయపడే మెజారిటీ కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇబ్బంది పడే సంఖ్య కూడా అంతే ఎక్కువ ఉంది. కానీ మీరన్నట్టు ఇబ్బంది తాత్కాలికం సార్, ఇది ఎంతో ఫీచర్స్ ఉద్దేశంగా సార్ ఇది. దట్స్ ఫైన్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇంకో కాల్ ఉన్నారని శేఖర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శేఖర్ గారు. హలో, రైట్. పాపారావు గారు ఉన్నారా? శేఖర్ గారు రైట్. పాపారావు గారు, వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు వాళ్ళు ఉదయం మాట్లాడుతూ, ఏం ఆగిపోయింది, అంతా నడుస్తోంది, ఏం హాల్ట్ అవ్వలేదు కదా, అంతా నడుస్తోంది, విమానాలు నడుస్తున్నాయి, ట్రైన్లు నడుస్తున్నాయి, బస్సులు నడుస్తున్నాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బ్యాంకులు ఓపెన్ అయ్యాయి, ఉద్యోగస్తులు ఆఫీసులకి వెళుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఒక నల్లధనం ఒకటే మూవ్మెంట్ లేకుండా ఆగిపోయింది అంతే. దానికోసం ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నారని కాదు, ఈ మొత్తం నడుస్తుందంతా సాఫీగా నడుస్తుందని అనుకుందాం, దానికంతా పునాది డబ్బులే కదా. ఆ డబ్బుల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది బాడీలో, డబ్బులే కదా బ్లడ్ సర్క్యులేషన్ అంటే. మనిషి బాడీలో బ్లడ్ ఎలాగో సర్క్యులేట్ అయితే ఆక్సిజన్ సప్లై చేసేది బాడీ అంతా బతుకుంటానికి డబ్బులు ఎకానమీలో అలాంటి డబ్బులు ఆగిపోయినాక అంతా బాగానే ఉందంటే పేషెంట్ చచ్చిపోయే పరిస్థితిలో డాక్టర్ చెప్పాల్సిన మాట కాదు కదా. ఇది సేవ్ చేయాలి, పేషెంట్ పరిస్థితి బాగాలేనప్పుడు ఐసీయూలో పెట్టి సేవ్ చేయాలి. అంతేగాని ఈ మాటలు చెప్పి బుద్ధగించే ప్రయత్నం, ఇందాక రాంబాబు గారు అన్నట్టు ఇప్పుడు మిత్రులు వాళ్ళు ఫోన్ చేసిన మిత్రులు దీనిలో కూడా ఏంటంటే ఇబ్బంది పడతారు. అది సరే, అది ఆయన సరే, ఆయన పడదలుచుకుంటే ఆయన పడచ్చు, దానికి ఎవరికి ప్రాబ్లం లేదు. దేశం కోసం ఆయన పడతారంటున్నారు, పడచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఆయన బయట పెడితే బ్యాంకులు చెబితే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా, అందరికీ తెలిసిపోయి అనేది అంటారు. దాని ఇందా రాంబాబు గారు చెప్పింది అది కాదు. రాంబాబు గారు చెప్పింది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కి 100 రూపాయలు ఇట్లాంటి ముద్రేసి ఉంచమంటే స్టాక్ లో, అది ఎవరికి తెలియదు. ఎందుకో కూడా గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే ఆర్బీఐకి వచ్చే ఆర్డర్, దాని మీద సింపుల్ గా లోపల ఉంచుతారు కాబట్టి దాన్ని సప్లై చేయటం. అంతేగాని బయట పెట్టమని బ్యాంకులు ప్రతి బ్యాంక్ కి చెప్పమని నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు దాని అర్థం. అందుకని ఏంటంటే జాగ్రత్తలు చాలా తీసుకోవచ్చు, తీసుకోవడానికి ఉన్న అవకాశాలను వదిలిపెట్టి మన సర్జికల్ ఆపరేషన్ జరిగినాయి, స్ట్రైక్ జరిగినాయి కదా, బాగా జరిగింది, దేశంలో చాలా మంది సంతోషించాం. టెర్రరిస్టు ఇది వన్స్ వీ షుడ్ గో అఫెన్సివ్లీ అనుకున్నాం, జరిగి బాగానే ఉంది. అదే ట్రాన్స్ లో ఉండి మీరు దేశం మీద కూడా సర్జికల్ ఆపరేషన్, బ్లాక్ మనీ పేరుతో సర్జికల్ ప్రజల మీద చేస్తే అలా సర్జికల్ ఆపరేషన్ ఎవరికి జరిగింది? ఇప్పుడు 2 అంచెల కత్తి మీరు ప్రయోగించారు, దీనిలో ఒకటి కాదు. 2 అంచెల కత్తి ఏంటంటే ఒక పక్క బ్లాక్ మనీని పొడిస్తే రెండో పక్క మామూలు జనాలందరికీ వచ్చి తగిలింది అది 2వ అంచు. కాబట్టి ఇది పొరపాటు, దీనిలో పొరపాటు ఖచ్చితంగా ఇప్పటికైనా వేగంగా సరిదిద్దుకునేది. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అంతా బాగానే ఉందనేది ఎట్లా ఉందంటే ఫ్రెంచ్ విప్లవం సమయంలో, అంటే ఇప్పుడు దేశంలో విప్లవం వస్తుందని చెప్పటంలా, తీరు పాలక వర్గాల తీరు ఒకసారి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటే అంతా బాగానే ఉందని. యాంటోయినెట్ అని మేరీ యాంటోయినెట్ ఫ్రెంచ్ క్వీన్ ఆమెను అడిగారు,
బ్రెడ్ దొరకటల్లా జనానికి బ్రెడ్ లేదు గొడవ చేస్తున్నారు జనం అంతా వచ్చి ఎవరో చెప్తే లెట్ దమ్ ఈట్ కేక్ అందంట. బ్రెడ్ దొరకని వాళ్ళు కేక్ తినమని అంటే ఆమెకు అన్ని దొరుకుతున్నాయి కదా, కేక్ దొరుకుతుంది. బ్రెడ్ లేకపోతే ఆమెకేం తెలియదు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు, అందుకని బ్రెడ్ లేదు. అందుకని పదవిలో ఉన్నప్పుడు మీకు అన్ని పాజిటివ్ గా కనపడుతూ లేకపోతే అలా చెప్పక మీకు తప్పవచ్చు కానీ రియాలిటీ ఒప్పుకోకపోతే దీన్ని సరిదిద్దరు కూడా లేరు. ఇప్పుడు జరుగుతున్న దానిలో సరిదిద్దు కూడా మీరు చేయలేరు. అది కాలం తీసుకుందామండి, మాట్లాడదాం. వెస్ట్ గోదావరి నుంచి పృథ్వీ గారు, నమస్తే. రైట్, పృథ్వీ కాల్ కట్ అయింది. రాంబాబు గారు, ఇప్పుడు ఎన్ని రోజులు ఈ రకమైన సిచ్యువేషన్ ఉంటుంది అనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. మెయిన్ ఇష్యూ అదే. ఇప్పుడు 125 కోట్ల మంది ప్రజలు కూడా ఈ ఇష్యూతో ఇది ఇష్యూ సెటిల్ అవ్వాలనే ఉన్నారు. అందులో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. ఎందుకని ఉన్నారు? ఈ కొంతమంది ఎవరైతే ఎకానమీని ప్యారలైజ్ చేసేస్తున్నారో, కొంతమంది మాత్రమే దాన్ని వెల్త్ ని కాంగ్రిగేట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దేశానికి ప్రజలకు ఉపయోగపడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓట్లు వేసింది కూడా దానికోసమని. సో 4 అడుగులు ముందు వేయడాన్ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఈ ప్రాసెస్ లో దెబ్బ నా మీద పడింది కదా, ఎన్ని రోజులు నేను దీన్ని ఇట్లా ఈ సిచ్యుయేషన్ వెయిట్ చేయాలన్నదే ఇది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేకపోతుంది ఎప్పుడు సప్లై చేస్తారండి, బ్యాంకులు సప్లై చేయలేకపోతే చెప్పలేకపోతున్నారు. నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు ఇక్కడ అన్ని కూడా. సో ఇప్పుడు ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి కొంతమంది కంప్లైంట్ చేస్తారు, హాస్పిటల్లో కూడా దాన్ని చేస్తున్నారు. ఈ లోపల కొన్ని వార్తలు వస్తున్నాయి, బంగారం రూపంలోకి మళ్లించేస్తున్నారు ఇవన్నీ అని. సో బంగారం 45,000 రూపాయలకి 10 తులాలు అమ్మేస్తున్నారు, వీటిని బిస్కెట్ రూపంలో కొనుక్కుంటున్నారు. ఏ ఉద్దేశంతో చేయబడిందో అది నిర్వీర్యం కాకుండా చెప్పాలంటే కొత్త దారులు, కొత్త ఆలోచనలు బయటకు వస్తున్నట్టు కనిపిస్తోంది. కమిషన్ వ్యాపారాలు గారు మీరన్న బంగారాన్ని 45,000 అంటే ఇంకా ఎన్ని దొంగదారులు ఉంటాయి డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి. కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి పోమారెడ్డి గారు మాట్లాడండి. హలో పోమారెడ్డి గారు వినిపిస్తాను, చెప్పండి. హలో చెప్పండి, మీరు అడగాల్సింది అడగండి సార్. ఇప్పుడు ఉన్న డబ్బున్న వాళ్ళు రకరకాల మార్గాలనే వాళ్ళు చేసుకోగలరు, ఆసక్తి చేసుకోగలరు. కానీ వాస్తవంగా ఇప్పుడు మధ్యతరగతి చిన్నతరగతి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ అవసరాల కోసం తెచ్చుకున్నటువంటి 1,00,000, 2 లక్షలు వాళ్ళ ప్రాపర్టీకి అమ్ముకున్న 20, 10 లక్షలు ఉంటే వాటిని ఈరోజు కష్టపడుతున్నారు. వాటిని ఏ విధంగా సేవ్ చేసుకోగలుగుతాం, వాటిని ఏ విధంగా బ్యాంకులో వేసుకోగలుగుతాం, వేసుకుంటే ఎంత ట్యాక్స్ జరుగుతుంది? అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మి ఒక 10-20 లక్షలు ఉంటే వాటిని ఏం చేయాలి, అంతేనా? అంతే కదా. ఒక 10 లక్షలు దాన్ని ఏ విధంగా మనం చెప్తారండి, వినండి. మీ ఆందోళన నాకు అర్థమైంది. అయితే ఇక్కడ నేను అనేది ఒకటి, దానిలో బ్లాక్ మనీ పేరు మీద బ్లాక్ మనీ కూడా ఉండొచ్చు, దానిలో జరుగుతుంది, నేను కాదంటలా. అది మంచిది కూడా కాదు. పబ్లిక్ లో కూడా మిడిల్ క్లాస్ లెవెల్లో కూడా ఎంతో కొంత చాలా మంది దగ్గర వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా ఈ రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో మరి. కానీ నేను అనేది ఒకటే, దీనిలో ఇది ఏమీ మంచిది కాదు. కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా ఈరోజు భారతదేశంతో పాటు ఎట్లాంటి పరిస్థితుల్లో చూసినా, ఏ విధంగా చూసినా మంచి పునాదుల మీద లేదు ఇది. అసలు ఈ పునాదులే చండాలంగా ఉన్నాయి. దీనిలో అన్ని ఫైనాన్స్ పెట్టుబడులు, స్పెక్యులేటివ్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్ ఇట్లాంటివన్నీ పెరిగిపోయిన తర్వాత ఇట్లాంటి పునాది ఏర్పడింది. దానిలో దానిలో భాగంగా కొంత దానిలో మామూలుగా సొసైటీలో ఉండే సంపాదించుకోవాలనే తాపత్రయం మేరకు జనాలంతా దిగిన తర్వాత వాళ్ళని బయటికి తెచ్చే పత్తి ఇది కాదు. చిన్నవాళ్ళని వాళ్ళని బ్లాక్ మనీ పేరుతో వాళ్ళు కట్టించుకోండి. మీరు బ్లాక్ మనీ ఉన్నది తప్పే, దాన్ని కట్టించుకోండి, గవర్నమెంట్కి పన్నులు రావాలి, అదంతా మంచిది. కానీ ఈ రకంగా చిన్న వాళ్ళ మీద, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి వాళ్ళకి నోరు వాయలేని జనంలాగే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు పాప ఆయన ఆందోళన చెప్పుకున్నారు ఇట్లాంటి ఉన్న ఈ సమాజంలో ఎట్లా అనేది. అంటే మరి ఇట్లాంటిది దీన్ని నోరు వాయలేని జనాల మీద ఒకసారి మీరు, ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు గనక దేశం గనక ఎప్పుడు దీన్ని ఆహ్వానించే, దేశం అంతా ఇన్ని ఇబ్బందులు ఉన్న దేశం అంతా ఆహ్వానించేది ఎప్పుడు మీరు గనక ఒక 15, 20, 30 పెద్ద కార్పొరేట్ల మీద ఉన్న దేశంలో ఉన్న 1000 మందో 500 మందో పెద్ద కార్పొరేట్ జైంట్లలో ఉన్న వాళ్ళలో ఒక 15, 20 చేయండి కనీసం. వాళ్ళ మీద రైడ్లు చేసి వాళ్ళ మీద వాళ్ళని సీజ్ చేసి వాళ్ళని ఇచ్చేసి ఉంటే, మీరు ఎక్కువ బ్లాక్ మనీ ఉంది అక్కడ దాడి చేసి ఉంటే మీరు ఇప్పుడే మనకి ఖచ్చితంగా ప్రజలు దీన్ని హర్షించేవాళ్ళు. మేము కూడా పడతాం ఇబ్బంది. స్టార్ట్ అయ్యే ముందు బ్రేకింగ్ ఏంటంటే సినీ నిర్మాతల మీద జరుగుతుంది కాదంటలా. అది ప్రిపరేటరీగా మీరు చేస్తే జనాలు ఎంతో కొంత, జనాలు ఎప్పుడైనా వాళ్ళు కష్టపడటానికి అలవాటు పడ్డారు. మామూలు జనం కష్టపడటానికి ఇంకా కష్టపడతారు. 15-20 లక్షలు వారు అడిగింది ఏం చేయొచ్చు అని, ఆయన స్థలం అమ్ముకుని డబ్బులు ఉన్నాయి, మరి పరిస్థితుల్లో వేసుకోవచ్చా, లేకపోతే కొన్ని చోట్ల మనకి సర్క్యులేట్ అవుతుంది ఎంతవరకు 200% దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని, అట్లయినా కూడా వేసుకోవచ్చా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా పెద్ద మొత్తంలో ఇట్లాంటి నల్ల డబ్బు పేరుకుని దానికి ఇట్లాంటివి కొన్ని చిన్న ఉదాహరణలు. ఉదాహరణ ఏమిటి, అక్కడ గవర్నమెంట్కి ఉన్నటువంటి వాల్యూ ప్రకారమే సేల్ డీడ్ క్రియేట్ చేసినారు. బట్ ఫైనల్ ట్రాన్సాక్షన్స్ వచ్చి దానికి 3-4 రెట్ల రూపంలో ట్రాన్సాక్షన్ జరిగింది. సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర పేరుకొని పోయినటువంటి డబ్బుని, అది ఖచ్చితంగా బ్లాక్ మనీ. అది దాని పేరు మాత్రం నల్ల, ఎందుకంటే ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి.
ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్యాంకింగ్ యాక్టివిటీలోకి దాన్ని ఎకానమీలోకి తీసుకురావాలని అంటే చేసినటువంటి తప్పుని దీనిలోకి తీసుకురావాల్సిందే. అదర్వైజ్ చట్టం ఏం పర్మిట్ చేస్తుంది, ఒక 4-5 పేర్ల మీద వాటిల్ని మళ్లించి టాక్సేషన్ లో ఉండేటటువంటి ప్రొవిజన్స్ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కూడా నువ్వు ట్యాక్స్ ని అవాయిడ్ చేసావని అంటే చట్టంలో ఉండేటటువంటి లూప్ హోల్స్ ని ఎన్కాష్ చేసుకున్నాను తప్పిస్తే నేనేం చేయలేదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది అంచేత ఈ అమౌంట్లు చిన్న అమౌంట్లు కాబట్టి దీనివల్ల పెద్ద విపరీతమైనటువంటి అనైత్యాలు ఏం జరగవు కాబట్టి దాన్ని ఆయన చట్టానికి అనుగుణంగా ఒకటి వాళ్ళు మానసికంగా సిద్ధపడాలి. ఇప్పుడు అమౌంట్ ని వైట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త ట్యాక్స్ అనేది పే చేయాలని ఇమీడియట్ గా బ్యాంకింగ్ రంగంలో అది పైనుంచి మీరు దాడులు చేసుకుంటూ వస్తుంటే కార్పొరేటర్ ఇట్లా అది కింద కొంచెం జాగ్రత్త పడేవాడు మంచిదారిలో కొంచెం ఇప్పుడు ఆయన అకౌంట్ లో వేసుకోవడానికి ఏ రకమైన అభ్యంతరం లేదండి. అకౌంట్ లో వేసుకున్న తర్వాత 1 నెల తర్వాత 5 నెలల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి ఆ నోటీసులకు ఆయన సమాధానం చెప్పే పరిస్థితిని గ్రౌండ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు సో దాన్ని తయారు చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ కనుకుంటే డిసెంబర్ 31 లోపల ఎప్పుడైనా ఆయన దాన్ని వేసుకోవచ్చు. చట్ట ప్రకారం మాత్రం మన దగ్గర ఉన్నటువంటి మనీని ఆ రకంగానే మేనేజ్ చేయాలి. ఏమో ఎవరికి తెలుసు రేపు పొద్దున్న ఈ మొత్తం మనీని మళ్ళీ ఎకానమీలోకి తీసుకురావడానికి మరికొన్ని తాయిలాలు ఇవ్వచ్చు. ఇప్పుడు వాలంటరీ డిస్క్లోజర్ లో 40% పన్ను వసూలు చేశారు, రేపు 60%, 70% పన్ను వసూలు చేయొచ్చు. అవి వస్తాయేమో వెయిట్ చేయాలి. చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఆయన దగ్గరలోనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని సంప్రదించవచ్చు. ఇమీడియట్ గా బ్యాంక్ లోపలికి ఆయన అకౌంట్ లో కట్టుకోవడానికి మాత్రం ఏ రకమైన అభ్యంతరాలు ఉండవు. బట్ ఆయన దగ్గర 30-40 lakhs ఏదైతే ట్యాక్స్ పే చేయనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఆయన ఆలోచన ఒక చార్టెడ్ అకౌంటెంట్ తో కూర్చొని ఆలోచించుకోవచ్చు. రైట్. శేఖర్ రెడ్డి గారు, ముఖ్యంగా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న అంశం దీనికి రిలేటెడ్ గా ఉందనుకోవచ్చా? ఇలా కొంతమంది స్థలాలు అమ్ముకున్న వాళ్ళు, సరే పేపర్ మీద ఉండే రేట్ ఒకటి, ఫైనల్ గా మనం మాట్లాడుకునే రేట్ ఒకటి, ఇలా అనేక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. చనిపోయినటువంటి ఆవిడ దానికే చనిపోయింది. అవును, ఒక ఆత్మహత్య కూడా చేసుకుంది ఒక పెద్ద ఆవిడ, 50 లక్షల అమౌంట్. కొంచెం క్లారిటీ లేదండి ఇక్కడ, మనకు కొద్దిగా క్లారిటీ లేదు, గవర్నమెంట్ నుంచి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు సరే కొంత బ్లాక్ మనీ ఉంది, అది వాస్తవం దేశంలో, దాని గురించి ఇలాంటి ఒక రిఫార్మ్స్ వస్తున్నాయి. ఇంక కొంతమందికి ఎవరికైతే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినారు వాళ్ళకి ట్యాక్స్ వర్తించదు, వాళ్ళ క్యాపిటల్ గెయిన్స్ ఉండవు అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకు, అర్బనైజేషన్ కు దూరం ఉన్న వాళ్ళకు. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆమె ఎవరు చనిపోయినారు నిన్న చూసారా, సో ఆ డబ్బు ఆమె బ్యాంకులో వేసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. రెండోది, చాలా మంది కొన్ని డికేట్స్ నుంచి వాళ్ళు సేవ్ చేసుకున్నారు. అంటే ఊర్లలో, మన ఊర్లలో అంటే లక్ష్మి, అంటే డబ్బు అంటే లక్ష్మి ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి అకౌంట్స్ లేవు. వాళ్ళు లాస్ట్గా పాపారావు గారు కూడా దీని మీద, మన రాంబాబు గారు కూడా దీని మీద విశ్లేషణిస్తే బాగుంటుంది. వాళ్ళు కొన్ని ఇయర్స్ టుగెదర్ వాళ్ళ దగ్గర మనీ ఆ కుటుంబంలో అక్యుములేట్ అయింది. అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. ఓన్లీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఇన్కమ్ కాదు అది, వాళ్ళకి వేరే బిజినెస్ ఇన్కమ్ లేదు, అది ప్యూర్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ లాంటిదో ఇంకేదైనా ఇన్కమ్ వచ్చింది, ఎగ్జామ్టెడ్ ఇన్కమే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయింది. వాళ్ళ బిడ్డ పెళ్లికో లేకపోతే ఇంక ఇల్లు కట్టుకోవడానికో దేనికో జమ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు డిక్లేర్ చేసినప్పుడు అది దాని మీద ఈ పర్టికులర్ ఇయర్ ఇన్కమ్ కింద తీసుకుని ట్యాక్స్ కట్టాలా, లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుందా? రైట్, అది కూడా అది మాట్లాడదామండి. అంతకన్నా ముందు హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు, అలివేలు మంగ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో మంగ గారు చెప్పండి. కొంచెం మీ దగ్గర టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి ప్లీజ్. కొన్నాము, ఇంకా కొనలేదు, కొనబోతున్నాము. లేదు, మేము బయటకు వస్తున్నాం. చెప్పండి అమ్మా. మేము ఇంకా కొనబోతున్నాము. ఏం కొనాలనుకుంటున్నారు? స్థలం కొనాలనుకుంటున్నాము, చూసాము. మేము కొంత డబ్బు ఏమో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము, మళ్ళీ బ్యాంక్ లో వేసుకోవాలి. అయితే మరి మేము వాళ్ళకి పే చేయడం ఎలాగా అని. ఎక్కడి నుంచి డబ్బు డ్రా చేశారమ్మా? అమౌంట్ అది ఎంత అమౌంట్ అది? అది అంటే మేము కొంచెం కష్టపడి మన చిట్టీలు పొదుపు చేసుకున్న డబ్బే. ఎంతమ్మా అమౌంట్? ఎంత చేసే ఉద్యోగంలో ఎంత అమౌంట్ ఉందంటారు? ఎంత? మేము కొనబోయేది 29 లక్షల దాకా వస్తుందండి. అంటే మేము అక్కడ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళని అడగాలి. సో మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో 9 లక్షల రూపాయల అమౌంట్, ఈ 9 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి రేపు పొద్దున ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దానికి మీరు సమాధానం కనుక చెప్పుకోగలిగితే నిరభ్యంతరంగా మీరు ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు ల్యాండ్ని. ల్యాండ్ పర్చేజ్ చేసుకోవడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. బట్ రేపు పొద్దున్న వచ్చేటటువంటి ఈ ఎంక్వైరీస్కి మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి. రైట్, నెక్స్ట్ మదనపల్లి నుంచి మరొక కాల్ ఉన్నారు. నరేష్ గారు, మీ డౌట్ ఏంటి? సార్, ఎన్డీవీ వారికి చాలా కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు, చెప్పండి. అది ఎందుకంటే చాలా మందికి తెలియని వాళ్ళకి మీరు తెలియజెప్తాను కదా, ఈ విధంగా అమౌంట్
సేవ్ చేసుకోవచ్చు. నరేష్ గారు సార్ అంతేనా, అది చెప్పడానికి చేశారా? అదే సార్, ఎన్డీవీకి మేము కృతజ్ఞతలు చెప్పడానికి. ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో ఒకటి ఇందాక వారు శేఖర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించా లేకపోతే ఏమిటి అని చెప్పి కట్టాల్సిన ట్యాక్స్ కి సంబంధించి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పే చేసినటువంటి రిటర్న్స్ ప్రకారం అవి ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి, దానికి సమాధానాలు చెప్తున్నారు. ఈ సంవత్సరానికి ఇంకా మిగిలింది. శంకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కొన్ని నమ్మకాల వలన ఈ అమౌంట్ ని తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకోవడం అనేటటువంటిది కొన్ని ప్రాంతాల్లో, కోయంబత్తూర్ ఏరియాలో ఎన్ఆర్ఐ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రాంబాబు గారు, నా అబ్జర్వేషన్ చాలా మంది కూడా బ్యాంకుల్లో వేయడానికి కూడా భయపడతారు. అదేమిటనేది కరెక్ట్ గా తెలియదు, ఆ భయం దాచుకుంటారు చాలా మటుకు అన్అకౌంటెడ్ మనీలు ఓకే బ్యాంకులో వేయడానికి అలాగా అగ్రికల్చర్ మనీ వచ్చినా కూడా వాటిని కూడా బ్యాంకుల్లో అంత ఈజీగా వెళ్ళి డిపాజిట్ చేసుకోరు. అంటే మనకి ఒక కల్చర్ ఉంది ఇండియాలోనే, మామూలుగా మనం ఫైనాన్షియల్ అసెట్స్ ప్రిఫర్ చేయం. ఇండియాలో ఫైనాన్షియల్ అసెట్స్ కి లక్ష్మీ అది అంటాం కానీ డబ్బులు అట్లా అంటాం, కానీ మనం ఫైనాన్షియల్ అసెట్స్ కంటే ఫిజికల్ అసెట్స్ ఎక్కువ ఇష్టపడతాం. అందుకే ఫైనాన్షియల్ షేర్ మార్కెట్ లో రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో తక్కువ. షేర్ మార్కెట్ ఇప్పటికీ చాలా అది రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కొద్ది మందికే ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో చాలా పెద్ద ఎత్తున మార్కెట్ లోకి వెళ్తారు. ఫైనాన్షియల్ మార్కెట్స్ లోకి మనం వెళ్ళాం, మనం ఫిజికల్ మార్కెట్స్ లోకి వెళ్తాం. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్, రియల్ ఎస్టేట్ లోకి ఎక్కువ వెళ్ళుద్ది, మేజర్ పోర్షన్ ఫైనాన్షియల్ లోకి వెళ్ళాం. ఇప్పుడు ఈ షాక్ ఇవ్వడం తాలూకు దీని ఉద్దేశం కూడా ఏంటంటే ఈ మనీని ఫార్మల్ ఎకానమీలోకి తేవటం. సోకాల్డ్ బ్లాక్ మనీ అని లేదంటున్నారు. ట్రాన్సియంటే అది కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైనా దాచుకుంటే ఎందుకు దాచుకున్నారా, డబ్బులు పెట్టుకుంది, రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ కొనాలనే దానికి దాచుకుంటే ఈ మధ్యలో జరిగిన షాక్ ఇది. ఈ మధ్యలో సడన్ ఇది వచ్చి పడింది, దాని నుంచి చాలా మంది షాక్. అది అందుకని కాకపోతే ఇటు ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు డబ్బును మళ్లించే ప్రయత్నంలో భాగంగా రియల్ ఎస్టేట్, గోల్డ్ డిమాండ్ తగ్గటం కోసం ఇది ఒకటి ఉద్దేశించింది అనేది ఒక ఆలోచన నాకు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి చిదంబరం గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు మన దేశంలో బంగారం వేస్ట్ ఎందుకు అంటారు, చెత్తదని అది ఇదని. అంతకుముందు నుంచి షేర్ మార్కెట్ ఎంకరేజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళు. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, పెన్షన్ ఫండ్స్ కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టించారు. దీనికి చాలా రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఇది ఒక షాక్ థెరపీ లాగా అటు వెళ్ళటం కోసం రియల్ ఎస్టేట్ ను గోల్డ్ డిమాండ్ ఇప్పుడు పడిపోద్ది. మీకు ఖచ్చితంగా ముందు ఇప్పుడైతే గోల్డ్ బ్లాక్ మార్కెట్ ఉండొచ్చు టెంపరీగా. ఓవర్ టైం ఏమవుద్దంటే ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు తగ్గిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కొత్త పాయింట్ చెప్పారు, దీని గురించి మళ్ళీ మాట్లాడారు. ఎందుకంటే చాలా మంది ఇవాళ ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ బంగారం చాలా మందికి, సో వాళ్ళు ఆవేదన చెందుతూ ఉంటారు. డీటెయిల్ గా మాట్లాడదాం. సో చలపతిరావు గారు నెక్స్ట్ కాలర్. చలపతిరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే సార్, యాక్చువల్ గా మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి 3 to 4 lakhs విత్డ్రా చేసి పెట్టుకున్నాము. కన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. సో మళ్ళీ దాన్ని మళ్ళీ డిపాజిట్ చేయాలా ఏంటి అసలు? బ్లాక్ మనీ అరికట్టడం అనేది ఓకే, ఇట్స్ ఫైన్, బట్ బిలో మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది కదా. అవును, తప్పకుండా. సో శేఖర్ రెడ్డి గారు దీనికి మీరు ఏమని చెప్తారు? మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు, హౌస్ పర్చేజ్ చేద్దాం పెట్టుకున్నాం, మరి ఏం చేయాలి వీటిని అంటారు? ఇప్పుడు మీరు విత్డ్రా చేసిన ప్రూఫ్ ఉంటే మీరు డిపాజిట్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. సో అంటే ఎవరు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు అగైన్ బ్యాక్ యూ కెన్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్, ద సేమ్ బ్యాంక్ లో. అది ఓకే, బట్ ఎవరు తీసుకోవట్లేదు అనేది కూడా ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ డబ్బు చెల్లదు మార్కెట్ లో, ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్ లో చెల్లుతుంది, మిగిలిన దగ్గర దీనికి లేదు, దీనికి వాల్యూ లేదు, మీరు బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకోమన్నారు. సో డెఫినెట్ గా ఇది ఇంకా వారు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే, వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసి మళ్ళీ డ్రా చేసుకోవాల్సిందే. ఇక వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా ఇలా చేయొచ్చా శేఖర్ రెడ్డి గారు? అదొక రిజిస్టర్డ్ లావాదేవీ లాగా అనుకుంటే కనుక ఈ 3 లక్షలకి వాళ్ళు కొన్నట్టు అమ్మినట్టు ఒక పత్రం తీసుకుంటారు. ఆ అమ్మిన వాళ్ళు దాన్ని వైట్ గా వాళ్ళు ట్యాక్స్ కట్టుకుంటే అది వైట్ మనీ అవుతుంది కదా, అట్లా చేసుకోవచ్చా? ఎట్లా అంటారు? ఇప్పుడు 3 లక్షల అమౌంట్ ఏదో స్థలం, ఒక బిల్డింగ్ హౌస్ కొందాం అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. సో దానికి ఒక రిజిస్టర్డ్ లావాదేవీ పత్రం ఉంటుంది కదా. అవును. సో అది సబ్మిట్ చేసినప్పుడు ఇది వైట్ అవుతుంది కదా అమౌంట్. చూపించుకోవచ్చు, వీళ్ళు చూపించుకోవాలి, వాళ్ళు చూపించుకోవాలి. తీసుకోవట్లేదు అని చెప్పారు కాలరు. మేము కొందామని ఇద్దాం అనుకుంటే వాళ్ళు తీసుకోవట్లేదు, కన్స్ట్రక్షన్ కొరకు అన్నారు. కన్స్ట్రక్షన్ కొరకు అన్నారు. కాంట్రాక్టర్ ఎవరు తీసుకోరంటే తీసుకోండి. ఇప్పుడు అతని డబ్బు అతను పోయి డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని బదులు ఇతనే చేసుకోవచ్చు, అతను కూడా చేసుకోవచ్చు. అతను కూడా నేను ఈ కాంట్రాక్ట్ పరంగా నాకు డబ్బు వచ్చింది కాబట్టి అతను పోయి డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అతనికి ఈజీ అవుతుంది కదా. అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఏంటంటే ఎంక్వైరీ జరిగింది అనుకోండి, లేనిపోని ఎక్కడో తీగలాగితే డొంకగా కదా. ఈ 3 లక్షల కోసం గతంలో 30 లక్షలు 3 కోట్లు బయటపడుతుందని. రైట్, ఇంకా చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారని ఇంకా